ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో హరిహరాభ్యాం. ఈరోజు కార్తీక మాసము 15వ రోజు. ఈరోజు పగటి భోజనము ఉసిరి నిషిద్ధములు. వరి అన్నపు భోజనము, వెండి దానము చేయవలసినవి. పూజించాల్సిన దైవము చంద్రుడు. జపించాల్సిన మంత్రము ఓం సోమాయ సోమతనవే స్వాహ. ఓం సోమాయ సోమతనవే స్వాహ. ఓం సోమాయ సోమతనవే స్వాహ. ఫలితము మనశ్శాంతి ప్రసాద గుణం. ఇక ఈరోజు పారాయణం. దీప ప్రజ్వలనముచే ఎలక పూర్వజన్మ స్మృతితో నరరూపమందుట. అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు. కాని మరొక ఇతిహాసము తెలియచెప్పెదను, సావధానుడివై ఆలకింపమని ఇట్లు చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంకాలము దేవతా దర్శనము, వీనిని చేయలేని వారు కాలసూత్రమనడి నరకమున బడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా 4 రోజులు విడవక చేసిన ఎడల అట్టివారు దేవదుందుములు మోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. 4 రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపం ఉంచవలెను. ఈ మహా కార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారిల సమస్త పాపములు హరించును. అందులో ఒక కథ కలదు, వినుము అని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడొక ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచ్చటనే గడిపి పురాణపట్నము చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెదికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందే అని అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగెను. నోట కరిచి ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసం అగుట వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాననిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన మానవుడు నిలబడి ఉండటను గమనించి, ఓయి నీవెవరవు, ఎందులకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో ఉండి ఆరిపోయిన ఒత్తిని తినవలనని దాన్ని నోటకర్చి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తితిని. కాని ఓ మహానుభావ, నేను ఎందుకీ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపమని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వమును తెలుసుకొని, ఓ ఈ కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు, నీవు జైనమత వంశానికి చెందినవాడవు, నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయమును చేస్తూ ధనాసాపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధానము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థచింతన కలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేయుచు దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లా సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు. మరణించిన తర్వాత ఎలక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును త్రవి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించెను. పంచదశ అధ్యాయము 15వ రోజు పారాయణము సమాప్తము. జై శ్రీమన్నారాయణ.